ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరుస సెలవులు ప్రకటించారు. ఈ రోజు రేపు వారాంతపు సెలవులతో పాటు కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. ఇక 6వ తేదీ అమావాస్య కావడంతో ఆ రోజు కూడా మార్కెట్ మూతపడనుంది. దాదాపు 6 రోజుల తర్వాత అంటే 7వ తేదీన మార్కెట్ యార్డు ప్రారంభమవుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు తీసుకుని రావద్దని మార్కెట్ యార్డు కార్యదర్శి జి రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, అంటే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మూసివేతగల కారణాలేంటి? సంపత్ ఏదైతుందో రేపు జూన్ 4వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే 2 సెగ్మెంట్లు ఉంటాయి. 2 పార్లమెంట్ సెగ్మెంట్ల విషయానికి వస్తే ఒకటి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్, అది ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్. రెండోది మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్, అది ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్. 2 సెగ్మెంట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో మొన్న పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో జూన్ 4కు కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. జూన్ 4కు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిగా కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్నాం. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మనం చూడొచ్చు విజువల్స్ పూర్తిగా ఎక్కడ కూడా మొత్తం సంబంధించినటువంటి వరంగల్ సంబంధించిన రెండు సెగ్మెంట్లో మొత్తానికి వచ్చాక కౌంటింగ్ జరగబోతుంది జూన్ 4వ తారీఖు నాడు. అది వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతుందో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎనుమాముల మార్కెట్ కౌంటింగ్ సెంటర్లో జరగబోతుంది. ఇక్కడ మొత్తం 7 శాసనసభ కేంద్రాలు ఉంటాయి, 7 శాసనసభ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి కౌంటింగ్ మొత్తం ఇక్కడే జరిగిన అవకాశం ఉంది. పూర్తిగా కౌంటింగ్ సజావుగా కొనసాగేందుకు పూర్తిగా అధికారులు ఇటు వరంగల్ కలెక్టర్ పావిని కావచ్చు, వరంగల్ కమిషనర్ కావచ్చు, వరంగల్ సిపి ఏదైతుందో పూర్తిగా ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కౌంటింగ్ సజావుగా కొనసాగేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం విజువల్స్ చూడొచ్చు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లు గోడం దగ్గర కౌంటింగ్ ఇది మనం చూపించేటువంటి హాల్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ జరిగినటువంటి ప్రతి రౌండ్ కూడా ప్రతి కౌంటింగ్ సుమారుగా అంటే 17 రౌండ్స్ ఉంటాయి. మొత్తం 20 కౌంటింగ్ కేంద్రాల్లో 17 రౌండ్స్ ఉంటాయి. 17 రౌండ్స్లలో కూడా పూర్తిస్థాయిలో ప్రతి రౌండ్ కూడా ప్రతి గంటకు ఉత్కంఠగా కొనసాగే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం దీన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా రేపు జరగబోయేటువంటి కౌంటింగు సుమారుగా 6 రోజుల పాటు వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఏదైతే ఉందో ఆదివారం, శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు కాకుండా అదనంగా మరొక 4 రోజులు సెలవులు ప్రకటించింది. 3వ తారీఖు నాడు సోమవారం నుంచి 5వ తారీఖు వరకు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా 3 రోజుల పాటు సెలవులు గమనించింది. అదేవిధంగా 7వ తారీఖు నాడు శుక్రవారం రోజున కాబట్టి మళ్ళీ పునర్ప్రారంభం జరిగింది. అంటే 5వ తారీఖు నాడు కౌంటింగ్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ అయిపోతే శనివారం, ఆదివారం 2 రోజులు సెలవులు అదనంగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 7వ తారీఖు నాడు మళ్ళీ పునఃప్రారంభం అయింది వరంగల్ ఎనుమాముల మార్కెట్. అంటే రోజులకి ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్ అయినటువంటి ఎనుమాముల మార్కెట్లు ఇక్కడ వరంగల్ జిల్లా కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఇక్కడ విత్తనాలు, ధాన్యం తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ధాన్యం అయితే ఇప్పుడు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర అన్ని పంటలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రైతులు ఏతుందో నేరుగా ఎనుమాముల మార్కెట్ తీసుకొచ్చి వాళ్ళు ఆ పండించిన ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా రైతులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దు, దూరం సుదీర ప్రాంతాల నుంచి వస్తారు రైతులు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ముందే ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కౌంటింగ్ ధాన్యం తీసుకొచ్చిన తర్వాత కౌంటింగ్ అవుతున్న నేపథ్యంలో రైతులు సుదీర ప్రాంతాల నుంచి వస్తారు కావచ్చు, ఇబ్బంది పడకుండా ముందే ప్రభుత్వం సుమారుగా వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అయితే ఏదైతే ఉందో ఇప్పటికే కౌంటింగ్ కావాల్సిన ఏర్పాట్లు పూర్తిగా చేసిన పరిస్థితి. 2 సెగ్మెంట్లకు సంబంధించి వరంగల్ సెగ్మెంట్ విషయానికి వస్తే వరంగల్ సెగ్మెంట్ ఎనుమాముల మార్కెట్ల కౌంటింగ్ జరుగుతుంది. మహబూబాబాద్ సెగ్మెంట్ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ జరుగుతుంది. 2 పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో 4వ తారీఖు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మనం క్యూ లైన్లో ఏతుందో క్యూ లైన్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్టోరల్ ఆఫీసర్లు కావచ్చు, పోలింగ్ సంబంధించి కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇలా పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, కనీసం వేలాది మంది సిబ్బంది ఇక్కడ పనిచేసే పరిస్థితి. అందరూ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఇలా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత నడుమ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం 144 సెక్షన్ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, కొత్త వ్యక్తులు లోపలికి రాకుండా కౌంటింగ్ సుమారుగా 200 మీటర్ల అవతల వ్యక్తులను ఆపి పోలీసు భారీ భద్రత నడవడం ఇలా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. స్టేట్ ఫోర్స్ కాకుండా సెంట్రల్ ఫోర్స్ కూడా సిఆర్పీఎఫ్ కావచ్చు, ఇతర బలగాలు కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. 2 సెగ్మెంట్లు కూడా ఆయా సంబంధించిన సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ పోలింగ్ బూత్ నుండి లీడర్లు కావచ్చు, యాస్పిరెంట్ అభ్యర్థులు కావచ్చు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ కల్పించినటువంటి ఐడి కార్డుతో పాటు వాళ్ళకి వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి ఎవిడెన్స్తో పాటు పూర్తిగా కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చిన తర్వాతనే కౌంటింగ్ కేంద్రాలు
వారికి అనుమతి ఇచ్చిన తర్వాత లోపలికి పోయి వాళ్ళకు ఉండే కొన్ని క్యాబిన్లకు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉండే పోలింగ్ సిబ్బందితో మాట్లాడే అవకాశం ఉంది. ఎవరు కూడా అన్నోన్ పర్సన్ ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం ఉండదు. అది పోలీస్ పర్మిషన్ తీసుకున్న తర్వాత, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే లోపలికి అలో చేసే పరిస్థితి ఉంది. అయితే రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి 4వ తారీఖు నాడు జరగబోయే కౌంటింగ్కు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో సజావుగా కొనసాగేందుకు అన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఎన్మామల మార్కెట్కి సంబంధించి ముఖ్యమైన విషయానికి వస్తే ఆస్తే ఖండంలో పెద్ద మార్కెట్ కాబట్టి రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు మరో 4 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ ధాన్యాన్ని తీసుకొస్తారు. ధాన్యాన్ని నమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ముందస్తు వచ్చి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఒకందుకు ముందే సమాచారం ఇచ్చిన పరిస్థితుంది. ఓవరాల్గా చూసుకుంటే కౌంటింగ్కి సంబంధించి ఇవాళ వరంగల్ జిల్లా కూడా అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, పోలీస్ విషయానికి వస్తే పోలీస్ భద్రత కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. అదేవిధంగా అదనంగా బలగాలు కూడా మోహరించిన ఎక్కడ కూడా కౌంటింగ్ దగ్గర సజావుగా కొనసాగేందుకు ఇబ్బంది కలగకుండా చేసే అవకాశం ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్.